ఏలియా దాన్ని వినిదల దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాడు. అందులో ఏలియా ఇచ్చట నువ్వేమీ చేయించున్నావని ఎక్కడో పలికిన మాట అతనికి వినపడింది. గాడ్ ఈస్ ఆస్కింగ్ అగైన్ ద సెకండ్ టైం, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇది, అమ్మా ఏం చేస్తున్నావు నీ జీవితం గురించి? నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎందుకు ఇక్కడ ఆగిపోయావు? ఈ పరిస్థితి దగ్గర ఎందుకు ఉండిపోయావు? ఈ నిరుత్సాహంలో ఎందుకున్నావు? అసలు నీ జీవితం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసేది? నేను ఎందుకు పిలిచాను? నువ్వు దేనికోసం బతుకుతున్నావు? నీకు ఆ పంచాయతీ ఎందుకు? ఈ పంచాయతీ ఎందుకు? నేను ఎందుకు ఏర్పరచుకున్నాను మాట? నా రక్తం నీ కొరకు ఎందుకు చించింది? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? మేబీ ఈ రోజున మీరున్న పరిస్థితిని బట్టి అనేక మంది సంవత్సరాలు దేవుడి ఇచ్చిన కృపను మీరు నిర్లక్ష్యం చేసి దాన్ని వృధా పరుచుకున్నారు. Maybe you have wasted days and years of God's grace over your life. But one thing about the Lord, ఆయన మరలా నూతన క్రియ చేస్తున్నాడు. ఆయన He is giving a new opportunity, a new beginning. ఈ రోజున మరలా ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. మరలా మీ జీవితాన్ని తిరిగి, ఏలియా నువ్వు తప్పిపోయిన ట్రాక్లో నుంచి నేను మరలా తీసుకెళ్తున్నాను ఏలియా, అందుకని నేను కొండ మీదకి రమ్మన్నాను. కమ్ టు దిస్ మౌంటైన్ దే, అందుకే నేను ఇక్కడ పిలిపించాను, నా పర్వతం దగ్గర పిలిపించాను. చెట్టు కింద చచ్చిపోవటానికి కాదు ఏలియా నేను ఏర్పరచుకుంది, అభిషేకించింది అగ్ని రథాలతో తీసుకెళ్తాను ఏలియా. God did not call you to die here. దేవుడు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది ఇక్కడ మీ జీవితాన్ని ఆపివేయటానికి కాదు, ఇక్కడ మీ జీవితం ముగిసిపోవటానికి కాదు. దేవుడు మీ పట్ల విస్తారమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు.